తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రాని వారంతా తెలంగాణ ద్రోహులే అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హరీష్ రావు కేటీఆర్ గురించి మాట్లాడటం అనవసరమని సీఎం రేవంత్ రెడ్డికి సూచించాను అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చేతి మీదుగా ఆవిష్కరించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలిస్తున్నారు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమైన నాయకులందరూ వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, 26 రోజుల పాటు ఉత్సవాలు చేస్తున్నారు, ఎలాంటి అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం ఉంది. 10 ఏళ్ల విధ్వంస పాలన నుంచి పోయిన సంవత్సరం నిన్ననే 7వ తారీఖు ఒక సంవత్సరం గడిచిపోయింది. విధ్వంస పాలనకి వెళ్ళి ప్రజాపాలన వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ తెలంగాణ తల్లిని కూడా సెక్రటరియట్లో పెట్టలేని విధ్వంస పాలనది. సెక్రటరియట్లో తెలంగాణ తల్లి లేదు 10 ఏళ్ళు. మొన్న అమరవల్ల స్థూపం మొన్న ఓపెన్ చేసిండు 10 ఏళ్ల తర్వాత. మీరు ఇట్లా అంటుంటే వాళ్ళు ఏడాది పాలన, ఎడతెగని పాలన, నయవంచన పాలన అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు ఛార్జ్షీట్ బీఆర్ఎస్ రిలీజ్ చేసింది. హరీష్ రావు మీ పైన విమర్శలు చేశారు, ఏం చెప్తారు? హరీష్ రావు ఏ స్థాయి ఎమ్మెల్యే? మేము అడిగేది ప్రతిపక్ష నాయకుడు వచ్చి సమాధానం చెప్తాం. ఏదో మామచాటు అల్లుడుగా ఎమ్మెల్యే అయితే ఆయన దానికి మేము ఎందుకు చెప్పాలి? 16 సీట్లలో డివైడ్ పోగొట్టుకొని ఎవడైనా ఆ స్థానంలో ఉన్న సిగ్గుశరం ఉన్నోడు అయితే పార్టీ మూసేసుకుంటారు. మేము 88 స్థానాలు వస్తే రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే 3 ఎంపీలు నామినేషన్ వేసి పైసా ఖర్చు లేకుండా గెలిచినాం. 10 ఏళ్ళు అధికారం ఉన్నోడు ఒక్క ఎంపీ డివైడ్ తెచ్చుకోలేదు. సిద్దిపేటలో 2000 మెజార్టీ, సిరిసిల్లలో 6000 మెజార్టీ బీజేపీకి. ఆయన మాట్లాడేది ఎమ్మెల్యే, ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదు. ఫ్లోర్ లీడర్ లేనే లేడు తెలంగాణకు. నిజంగా కేసీఆర్ ఫ్లోర్ లీడర్ మాట్లాడమని చెప్పు, దానికి సమాధానం చెప్తా. కేసీఆర్ మాట్లాడి సమాధానం చెప్తా తప్ప. నిన్న బీజేపీ సభ పెట్టింది, నడ్డా మిమ్మల్ని విమర్శించారు. మీరు మోసం చేసి అధికారంలోకి వచ్చారు, కామెనే హామీలు అమలు చేయట్లేదని విమర్శలు చేశారు, ఏం చెప్తారు? నడ్డా మాట్లాడినా మోడీ మాట్లాడినా నవ్వొస్తుంటది. నీ 13 రాష్ట్రాలను వితౌట్ అలయన్స్ నీ ప్రభుత్వం ఉన్నది. ఒక్క రాష్ట్రంలో 500 రూపాయలు సిలిండర్ గ్యాస్కి ఇస్తున్నావా? తెలంగాణ గురించి మాట్లాడేది నడ్డానా, కిషన్ రెడ్డినా? 500 సిలిండర్ చరిత్ర, 200 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాల ఉచిత కరెంటు, ఆర్టీసీ బస్సుకు 3600 కోట్లు కట్టిన ఒక సంవత్సరంలో. చాలా వారిది 15 లక్షల అకౌంట్ అని చెప్పి 15 మందికి వేయలేదు. ఏం మాట్లాడుతుంది వాళ్ళ గురించి? ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ వాళ్ళు లోపల చాలా కొట్టుకుంటున్నారు. నాకు లీడర్ డిప్యూటీ లీడర్ ఏమో బయటికి వెళ్ళి ఉన్నాడా, ప్రభాకర్ రావు దగ్గర పోయినా తెలియదు. కేసీఆర్ ఇవాళ మీటింగ్ పెట్టింది అంటున్నాం. నిన్న ఆహ్వాన పత్రిక ఇచ్చినాం. రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రాకపోతే చరిత్రహీనుడుగా కలిసిపోతారు. పదవి పోయినంత మాత్రం ఇంట్లో కూర్చోవాలని ఏముంది? ఎట్లా సంవత్సరం వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తలేవు. ముఖ్యమంత్రి తర్వాత ప్రధాన పాత్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఆయనే లేడు. ఈ బచ్చా హరీష్ కేటీఆర్ మాట్లాడిన దానికి మీకు సమాధానం చెప్ప. నీకు చెప్పు ఎప్పుడు సీఎం గారు మాట్లాడినా సీఎం గారికి కూడా సలహా ఇచ్చిన నేను. నువ్వు వాళ్ళకి సమాధానం ఇయ్యకు. ఎవరో బచ్చా కొత్త ఎమ్మెల్యేలతో ఇప్పిద్దాం మనం. అలా ఏ హోదాలో మాట్లాడుతున్నావు? కేసీఆర్ అల్లుడు కేసీఆర్ కొడుకంటే సమాధానం ఇస్తావా? వాళ్ళ గురించి మాట్లాడు వేస్ట్ చేయాలి. కెమెరా పర్సన్ రాక్షి రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.